మార్కెట్‌లోకి కామకీ కంపెనీ వాళ్ళు కేవలం 30,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. ఇదే కామకీకి సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. XR1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఒక మినీ సైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఇందులో మనకి ముందు సైడ్ క్యారియర్ లాంటిది అయితే వస్తుందన్నమాట. రేర్ సైడ్ వచ్చి చిన్న సైజ్ సీట్లు అయితే వస్తాయి. ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుందండి. ముందు వైపు మనకి LED హెడ్ ల్యాంప్ కూడా కనిపిస్తుంది. సస్పెన్షన్ పరంగా ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ లభిస్తుంది. 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో రేర్ సైడ్ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుంది, అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. యూటిలిటీ ఆప్షన్ అయితే ఎలా కనిపిస్తుంది మీకు. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే సీట్ ఎలా కనిపిస్తుంది అనమాట. చిన్న సైజ్ సీట్ లో ఉంటాయి. అలానే మనకి సెంటర్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ మోటార్ ఇది BLDC హబ్ మోటార్ 250 వాట్ కెపాసిటీ 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి LED ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. రేర్ సైడ్ రేర్ ఫుట్ రెస్ట్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 30,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో ఒకసారి చార్జ్ పెడితే 70 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. అలానే ఒకసారి మనం బుక్ నౌ మీద క్లిక్ చేద్దాం. బట్ బుక్ నౌ మీద క్లిక్ చేస్తే ఫైనల్ పేమెంట్ చేసేసరికి 33,000 రూపాయలకి పెరగడం జరిగింది అనమాట. ఇందులో వీళ్ళు NARGR బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. అంటే కామకీ కంపెనీ వాళ్ళు లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని NARG అని పెట్టారన్నమాట. సో లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ తోనే వీళ్ళు ఇంత రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ డీటెయిల్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.